మరొక బిగ్ న్యూస్ అందుతోంది. ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ ఆచూకీని కనిపెట్టేందుకు 2 బృందాలు ఏర్పాటు చేశారు. అశోక్ కోసం ఇప్పటికే ఓ బృందం ఏపీకి బయలుదేరింది. ఈ కేసులో సిఆర్పిసి 160 కింద విచారణకు హాజరు కావాలని అశోక్కు గతంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన కోసం గాలిస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చిన తర్వాత ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా. కిరణ్, ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం 2 బృందాలు గాలింపు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు? ఏంటి లేటెస్ట్ అప్డేట్? థ్యాంక్ యూ వలి. ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించి ఈ కేసులో మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ను అదుపులోకి తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే గాలింపు వేగవంతం చేశారు. ఇక దూకుడు కూడా పెంచారని చెప్పాలి. ఇప్పటికీ పరిశీలిస్తే దాదాపు 2 టీమ్స్ను ఇటు ఏపీలో గాలిస్తూ ఉన్నారు. అలాగే హైదరాబాద్లో ఒక బృందం కూడా ఐటీ గ్రిడ్స్ కంపెనీలో మరోసారి సోదాలు నిర్వహిస్తుంది. అక్కడ సంబంధించిన మెయిన్ డాక్యుమెంట్స్తో పాటు మరోవైపు హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు ఈ కేసులో కనుక ఇంకొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటే 4 ఎంప్లాయీస్ కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే కనుక అలాగే అశోక్ను అదుపులోకి తీసుకుంటే కనుక ఈ కంప్లీట్ డేటాకు సంబంధించి ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యవహారము, ఆ డేటా అంతా ఏ విధంగా మిస్యూజ్ అవుతోంది, అలాగే దీనికి సంబంధించి ఎవరెవరు చేతులు మారుతున్నాయి, దీని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు అనేక అంశాలు కూడా వెలుగుకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అశోక్ అనేది ఈ కేసులో చాలా కీలకంగా మారారు. ఈ కేసులో కూడా అతను ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అతనికి నోటీసులు కూడా సైబరాబాద్ పోలీసులు ఇష్యూ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో మరోసారి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని వచ్చి హైదరాబాద్లో విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. అశోక్ ఐటీ గ్రిడ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ మాత్రం ఏపీ ప్రభుత్వం పెద్దల కనుసన్నల్లోనే అక్కడ తలదాచుకున్నట్లుగా విజయవాడ లేదంటే నెల్లూరులో ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. అతను మాత్రం ఏపీలోనే ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇక వారిని అదుపులోకి తీసుకోకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి ఇటు తెలంగాణ పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అశోక్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తాము. అలాగే ఇప్పటికే ఏపీలో కూడా దాదాపు 45 నుంచి 50 కేసులకు సంబంధించి ప్రజల యొక్క డేటా దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో దాదాపు 40 నుంచి 50 కేసులు కూడా అక్కడ పోలీసుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ కేసు కూడా చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే చాలా తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. అలాగే ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం రేపుతున్న నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ అలాగే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, మరోవైపు ఎస్ఆర్ నగర్ పోలీసులు, అలాగే కేపీహెచ్బికి సంబంధించిన పోలీసులు వివిధ కేసు సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. అశోక్ను మాత్రం ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకున్న తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రజల అభిప్రాయాలకు సంబంధించిన ఏదైతే డేటా ఉంటుందో వారి క్యాస్ట్ ప్రకారంగా కావచ్చు, అలాగే వారి యొక్క పూర్వపరాలు, ఆధార్ కార్డు లింకులు, ఓటర్ ఐడి కార్డు లింకులు, అనేక నిక్షిప్తమై ఉన్న సమాచారం ఒక ప్రైవేట్ కంపెనీకి ఎలా వెళ్తుంది, వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరున్నారు, అలాగే ఒక అధికార పార్టీ అండగా ఏ విధంగా ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ ముందుకు వెళ్తుందన్న కోణంలో పోలీసులు ఇప్పటికే చాలా కీలకమైన డాక్యుమెంట్స్ను సేకరించడం జరిగింది. హార్డ్ డిస్క్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే ఈ కేసులో ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఈ వ్యవహారం అంతా, ఈ కేసు వ్యవహారం అంతా 4 ఉద్యోగులను కూడా వారిని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఇదంతా కూడా ఈ డేటా అంతా కూడా అమెజాన్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లో వారు స్టోర్స్లో అక్కడ భద్రపరిచినట్లుగా చాలా క్లియర్గా డాక్యుమెంటేషన్ కూడా సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పటికి మాత్రం ఏపీ ప్రజలకు సంబంధించిన ఎంతోమంది ప్రజల డేటా, పర్సనల్ డేటా మాత్రం మిస్యూజ్ అవుతుంది. ఇది వెబ్సైట్ అమెజాన్ సంబంధించిన వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందనేది మాత్రం చాలా క్లారిటీగా పోలీసులు తెలుసుకున్నారు. ఐటీ గ్రిడ్స్కి సంబంధించి కూడా డేటాను చోరీ చేసినట్లుగా పలు కీలకమైన ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో అశోక్ను మాత్రం అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఎస్ఆర్ నగర్ పిఎస్లో కూడా ఇటు 420తో పాటు 419 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అశోక్ ఐటీ గ్రిడ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ పైన. అలాగే ఇటు కేపీహెచ్బి కాలనీలోనూ లోకేశ్వర్ రెడ్డి పైన ఎవరైతే బెదిరింపులకు పాల్పడారో అతని పైన కూడా పోలీసుల పైన కూడా అక్కడ ఏపీ పోలీసుల పైన కేసులు, పలు సెక్షన్స్ కింద కేసులు నమోదవడం జరిగింది. ఇక కీలకంగా వ్యవహరించిన 4 ఉద్యోగులతో పాటు మరోవైపు అశోక్ను మాత్రం విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. అశోక్ను మాత్రం ఈ కేసులో
ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీతో పాటు ఏ కంపెనీలో చేతులు మారే ఈ డేటా అనేది మాత్రం చాలా క్లారిటీ తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం పరిశీలిస్తే ఐటీ గ్రిడ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ను అతన్ని అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది. విచారిస్తే ఇంకా అనేక విషయాలు వెలుగు చూస్తాయి కాబట్టి అశోక్ కోసం గాలింపు వేగవంతం చేశామని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ కిరణ్.